టీఆర్ఎస్ ఏమి మైనార్టీలకి వ్యతిరేకం కాదు, బీజేపీకి అనుకూలం కాదు. అయినా సరే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఒక్కసారిగా టర్న్ తీసేసుకుంది. దేశవ్యాప్త ఫెనామినా ఇందులో ఇదేమి వీళ్ళ తప్పులు కాదు. ఇప్పుడు స్టాలిన్ వదిలేసి ఎందుకు పోతున్నారు? లేకపోతే ఎదువరకు జేడీయూకి బాగా ఉండేది ముస్లిం ఓట్ బ్యాంక్, ఎందుకు పోయారు? కుమారస్వామికి ఎదువరకు ఉండేది జేడీయూకి, జేడీఎస్ కి ఓట్ బ్యాంక్ ఎందుకు పోయారు? బీజేపీతో జట్టు కట్టిన వాళ్ళకి ముస్లింలు దూరం చేయడం అనేటటువంటిది ఈ గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజిక్గా నడుస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ముస్లింలకి ఈ టెలిగ్రామ్ యాప్స్, ఫేస్బుక్, ఈ రకరకాలైన సోషల్ మీడియా యాప్స్ ద్వారా వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు నిరంతరం. ఈ మోటివేట్ చేసే శక్తులు విదేశీ భావజాలిక శక్తులు, అది పాకిస్తాన్ భావజాలిక శక్తులు కావచ్చు, లేదా పాకిస్తాన్ ప్రేరణతో నడిచేటటువంటి మత గ్రూపులు అవి. వాళ్ళు ఆ మత పెద్దలు ఇక్కడ మనకేంటంటే మన ఇళ్లలో హిందూ కుటుంబాలలో ఉమ్మడి కుటుంబపు వ్యవస్థలో ఉండే పెద్దన్న పాత్రను తీసేసాం మనం. తాత బతికున్నంత వరకు అతని మాట చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత నాన్న మాట చెల్లుబాటు అవుతుంది. ఇది పోయింది. మనకి మన పెద్దలను గౌరవించడం తీసేసాం. మన పూజారిని మనం వెటకారం చేస్తాం, దూషిస్తాం, ఎక్కిరిస్తున్నాం. మన స్వామీజీని మనమే ఎక్కిరిస్తుంటాం. ఈవెన్ మన ప్రసాదాన్ని, పులిహారని, దద్దోజనాన్ని జబర్దస్త్ జోకుల్లో వేస్తున్న మనం సరదాగా నవ్వుకుంటుంటాం మన ప్రసాదాన్ని. ఇదే పనిని వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏదైనా చేయమనండి, పీకల గోసవతలు పడేస్తారు. వాళ్ళని ఆ విధంగా పెద్దన్న పాత్రలకి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ మతంలో కంటిన్యూగా నడుస్తుంది. ఆ పెద్దలు వాళ్ళ మతపు భవిష్యత్ అవసరాల రీత్యా ఆలోచిస్తారు. వాళ్ళు కేటీఆర్కి ఏం శత్రువు కాదు, కేసీఆర్కి ఏం ద్వేషం కాదు. కానీ బీజేపీని తట్టుకోవాలంటే దేశవ్యాప్త లెక్కల్లో ఇతనే కరెక్టు, కాంగ్రెసే కరెక్ట్, రాహుల్ గాంధీనే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే ఓవైసీ చేయొచ్చు కదా. కానీ తెలంగాణలో కంపేర్ టు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం ఏమన్నా కనిపిస్తుంది? లేదు, నాయకత్వం ఈ మధ్య కాలంలో